ఇంత అందమైన అమ్మాయిల చిత్రాలను ఈ గదిలో చందమామ చదివే ఈ గుడ్ బాయ్ ఎవరనుకుంటున్నారా? ఇతను గుడ్ బాయ్ కాదండి, గొప్ప ప్లే బాయ్. చదివేది చందమామ కాదు, మీరే చూడండి. ఈయన పేరు త్రయంబకం. మా ఆవిడకు తండ్రి, నాకు మామ. వయసు 62, మనసు మాత్రం 22. ఈ శాల్తీ హిస్టరీ చెప్తే మహాభారతం అంత అవుతుంది. మన కథకు అది అనవసరం కాబట్టి జస్ట్ ఒక పెట్ట కథ. ఊర్లో ఇన్ని లాడ్జింగ్లుంటే ఈ కొండ మీదకి పట్టుకొచ్చినవేటి? ఓపెన్ ఎయిర్ లో సరస్వం ఎలా ఉంటుందో చూడాలని చాలా కాలంగా నా కోరిక. అంతం పదకంతం ముందు తైలం చేతిలో పడాలా. నీ కష్టానికి ఇది సిస్టమ్ కదూ. ఏటిటి 200? అవును మరి. పెట్రోల్ ధర పెరిగింది, తపాలా రేట్లు పెరిగాయి, రైలు ఛార్జీలు పెరిగాయి, ఆఖరికి మల్లెపూల ధర పెంచేస్తున్నారు. ఓకే, దట్స్ ఆల్ రైట్. ఒక్క మినిట్. మళ్ళీ మళ్ళీ ఆడుకుంటాం చెప్పండి. కారు దిగు. ఎందుకేటి? ఇది టాక్సీ. ఇక్కడి నుంచి ఊళ్ళోకి వెళ్ళడానికి 1000 రూపాయలు అవుతుంది. ఇది టాక్సీనా? ఇదో పుట్టించి. ఇప్పటి నుంచే పెట్రోల్ ధర పెరిగిందా, తపాలా రేట్లు పెరిగాయా, రైలు ఛార్జీలు పెరిగాయా, ఆఖరికి నీ ఖర్చు కూడా పెరిగిపోయిందా? నీ భాగవతం అంతా 10 మందికి చెప్పి నీ పరువు తీపోతే చూడు. చూడు కాంతం, నీ అక్క చింతామణి అడుగు. నా గురించి నీకు తెలియని వివరాలు చాలా చెప్తుంది. అవసరం నీది, మీటర్ పెరిగిపోతుంది, త్వరగా తేల్చుకో. ఇస్తలే పదా. అమ్మా, ముందు తైలం చేతిలో పడాలి. సర్లే తీసుకో. దట్స్ గుడ్. ఓకే. ఇప్పుడు ఒక చిలక జోక్ చెప్తాను. ఒక ముసలావిడ కాలక్షేపం కోసం చిలకను కొందామని బజారుకి వెళ్ళి ఒక చిలకను సెలెక్ట్ చేసింది. ఆ షాపు వాడు, ఇది వద్దండి, ఇది దివాళా తీసిన బ్రోకల హౌస్ లో కొన్నాళ్ల పాటు ఉన్నది అని చెప్పినా వినకుండా ముసలమ్మ ఇంటికి తీసుకొచ్చింది. చిలక ఇంటికి రాగానే భలే భలే కొత్త ఇల్లు అంది. ముసలావిడ మహత్తరంగా సంతోషపడింది. ఇంతలో ఆవిడ కోళ్ళిద్దరు గది నుంచి బయటకు వచ్చారు. చిలక వాళ్ళిద్దరిని చూసి భలే 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 కొత్త అమ్మాయిలు అంది. ఆహా ఎంతో సంతోషించారు. ఈ అమ్మాయిలిద్దరూ సాయంకాలం భర్తలు ఇంటికి రాగానే చిలక వాళ్ళని చూసి ఏం చెప్తుంది అని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళిద్దరూ వచ్చారు. చిలక వాళ్ళని చూసింది. భలే భలే కొత్త అమ్మాయిలు, కొత్త ఇల్లు, కానీ పాత ప్యాసింజర్లే అంది. ఓ అందమైన అమ్మాయి చెరువు గట్టుకొచ్చి ఈత కొడదామని బట్టలన్నీ విప్పేసింది. సరిగ్గా అందులో దూకబోతుండగా వాచ్మెన్ వచ్చి ఇక్కడ ఈత కొట్టడం నిషిద్ధం అన్నాడు. మరి ఆ సంగతి ముందే ఎందుకు చెప్పలేదని కోపంగా అడిగితే ఇక్కడ బట్టలు విప్పడం నిషిద్ధం కాదు అన్నాడు. హలో, ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు. ఇది చాలా సార్లు వినే డైలాగే మాస్టారు. ఏమిటి ఈ రోజు జుట్టుకి రంగు వేసినట్టున్నారు? అదేం లేదే. బుకాయించకండి. గాడ్రేజ్ హెయిర్ డయ్యా మీరు వాడేది? మీరు మామూలు ముసలైన కాదు మాస్టారు. నేను నీ మీద చేయి వేయకూడదు కదా. ఎస్ సార్. మనం బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరి భుజాల మీద ఒకరి చేతులు వేసుకోకూడదు కదా. ఎస్ సార్. మనం ముద్దు పెట్టుకోకూడదు కదా. ఎస్ సార్. మన మధ్య కనీసం 3 అడుగుల దూరం మెయింటైన్ చేయాలి కదా. ఎస్ సార్. మనం అమ్మా నాన్న ఆడుకోవచ్చు కదా. షట్ అప్ సార్. అయినా ఈ వయసులో మీకు ఈ రోగం ఏంటి? ఎవరి గర్ల్. నాలో ఈ రోగం ఎందుకో తెలుసా? నేను ఆల్కహాల్ కానీ, సిగరెట్స్ కానీ, ఆడవాళ్ళని కానీ ముట్టుకోకపోవడం వల్ల. అన్ని అబద్ధాలే. నిజం. నా 14 గడదానికి అసలు ఏం తెలీదు. అవును, నీ స్లీపింగ్ పార్ట్నర్ హైట్ ఎంత? నేను అలాంటి దాన్ని కాను. కోప్పడుకో, నేను అడిగింది నీ మంచం గురించి. ఇంతకీ నీకు ఎలాంటి స్లీపింగ్ పార్ట్నర్ కావాలి? ఐ మీన్ భర్త. మీకు ఎలాంటి భార్య కావాలనుకుంటున్నారు అది ముందు చెప్పండి. అమృత లాంటి అందమైన భార్య. పెళ్ళైన తర్వాతే నాకు ఎలాంటి భార్య కావాలో అర్థమైంది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. బహుశా చాలా మంది జీవితాల్లో జరిగేది ఇదేననుకుంటాను. గడిచిపోయిన గతం, పారేసుకున్న జీవితం,
కావాలన్నా మళ్ళీ తిరిగి రావు కదా. మీరెప్పుడూ సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు మాస్టారు. అందుకే మీలో ఇంత విషాదం ఉందని ఎవరు అనుకోరు. ఎప్పుడు ఎందుకు నవ్వుతుంటానో తెలుసా? నవ్వకపోతే ఏడుస్తాన్న భయంతో ఎవరికి చెప్పక. మాస్టారు, మీకు ఈ వయసులో తోడు ముఖ్యం. భార్య కోసం పేపర్లో ప్రకటించచ్చుగా. ఒకసారి ఆపనే చేశాను, 50 ఉత్తరాలు వచ్చాయండి నమ్ము. మీతో గడుపుతుంటే కాలం తెలియదు మాస్టారు. నేను వెళ్ళాలి. హలో మాస్టారు. హలో. వాట్ ఎ నైస్ సర్ప్రైజ్. ఇవాళ మీ క్లబ్ లో అన్ని జోక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి నువ్వు అక్కడ కనపడలేదే? మీ కళ్ళు నా కోసం వెతుకుతున్నాయో లేదో చూద్దామని. కారు సరిగ్గా నడపండి, లేకపోతే ప్రమాదం. అవును, అమ్మాయి రోడ్డు ఒక్కలాంటివే. ఎన్ని వంపులుంటే అంత ప్రమాదం. నాతో మీరు ఏం మాట్లాడినా దాంట్లో అండర్ కరెంట్ రొమాన్స్ ఉండి తీరాల్సిందేనంటారా మాస్టారు? మరి భాగవతం భగవద్గీత గురించి తెలుసుకునే వయసు అనేది. అమృత, నువ్వు ఒక 40 ఏళ్ళు ముందుగాను లేక నేను ఆలస్యంగా పుట్టి ఉంటేనో ఎంత బాగుండేది అనిపిస్తుంది. ఎందుకో? నా జీవితంలో ఎంతకాలం నిన్ను మిస్ అయ్యాను కాబట్టి. అమృత, మన పెళ్లి సంగతి ఏం చేశాం? ఎవరికైనా చిన్నప్పుడే పెళ్ళైతే తల్లిదండ్రులు ఆనందిస్తారట, వయసులో పెళ్ళైతే భార్యాభర్తలు ఆనందిస్తారట. కానీ ఆలస్యంగా పెళ్ళైతే ఆనందిస్తారట మాస్టారు. నిన్ను పెళ్లి చేసుకుంటే పక్కింటి వాడు కాక నేనే ఆనందిస్తానని గ్యారంటీగా హామీ ఇస్తాను. జూజేనా? కారాపండి, అదే మా హాస్టల్. వస్తాను. అమృత, ఈ చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పేవాళ్ళు గర్భిణీ రోజుకి జాగ్రత్త తీసుకుని భార్యనే ఉంటారు. ఏమంటారు? తల్లి అంటారు. మీరు పవిత్ర పాపే. ఓకే బాయ్. మళ్ళీ దర్శనం నెక్స్ట్ జోక్స్ క్లబ్ మీటింగ్ లో. బాయ్ బాయ్. హలో మాస్టరు, ఏమండోయ్? ఏంటి కాలేజీ లేదా? క్లాస్ రూమ్ లో గొడవ చేస్తే లెక్చరర్ మా గ్యాంగ్ ని బయటికి తొలిశాడు. మిగతా వాళ్ళేరి? బీచ్ లో తిరుగుతున్నారు. తీసుకోండి. మన పళ్ళు ఒరిజినలేగా. గదికి వెళ్ళి చదువుకోకుండా ఇక్కడ పెట్టి వేసావేంటి? చదవాలంటే బద్ధకం కాబట్టి. బద్ధకం ఉండడం మంచిది. ఒకసారి మా ఆఫీసులో అందరికీ బద్ధకం వదిలించడానికి ఆలస్యం అమృతం విషయం అన్న బోర్డు తగిలిస్తే ఏం రియాక్షన్ వచ్చింది తెలుసా? అందరి బద్ధకం మాయమై ఉంటుంది. దాంతో మా క్యాషియర్ 25,000 రూపాయలతో పారిపోయాడు. మా సెక్రటరీ అకౌంటెంట్ తో లేచిపోయింది. 4 క్లర్కులు జీతాలు పెంచుకొని అడిగారు. ఇంతకీ నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. మీరు ప్రశ్న అడగలేదే? ఇప్పుడు కాదు, మనం కలుసుకున్న కొత్తలో రెస్టారెంట్ అడిగాను. ఏమని అడిగారు? మనం పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నాం అని. నో అని అప్పుడే చెప్పానుగా మాస్టారు. ఓ మగాడు ఒక ఆడదాన్ని నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగినప్పుడు వెంటనే ఆడదు నో అందనుకో ఆలోచిస్తున్నా అని అర్థం. ఆలోచిస్తున్నా అందనుకో సరే అని అర్థం. సరే అందనుకో అది అసలు ఆడదే కాదు. అమృత, మనం పెళ్లి చేసుకున్నాక నీ వల్ల నాకు అర్ధరాత్రి ఒక గొప్ప సుఖం దొరుకుతుంది. ఏమిటి చెప్పుకో? మీకు వీపు దురద పెట్టినప్పుడల్లా కోకొచ్చు, అంతేనా?